2016, 15 లాస్ట్లో మాకు సూపర్ స్పెషాలిటీలో నేను మీనాక్షి మిషన్ మధురై మా గురుగారు రమేష్ అర్ధనారి అండ్ మోహన్ నరసింహన్ గారు. సో నాకు 40th ర్యాంక్ నేషనల్ లెవెల్లో మంచి ర్యాంక్. నాకు ఎక్కడైనా సీట్ వచ్చేది, కానీ అక్కడ చాలా మంచి సెంటర్ అని చెప్పి నేను మీనాక్షి మిషన్ హాస్పిటల్స్, అది ట్రస్ట్ హాస్పిటల్ మధురైలో ఉంటుంది. జిఏ సర్జరీ నా స్పెషాలిటీకి వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ అండి. అండ్ ఇట్ ఈస్ ద ఇనీషియల్ సెంటర్. ఇప్పుడు 20 ఏళ్ళ కింద స్టార్ట్. నేను పోయే వరకు అంటే నేను ఐ వాజ్ 8th or 9th క్యాండిడేట్, అంటే అన్నేళ్ళ ముందు స్టార్ట్ అయింది. సో జిఏ సర్జరీ అనేది వెరీ ఫ్రెష్ డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మిగతా మీకు ఇంటున్న పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అని కొన్ని ఏళ్ళ కింద స్టార్ట్ అయినాయి. జిఏ సర్జరీ అనేది హార్డ్లీ 20 years బ్యాక్, 15 to 20 years బ్యాక్ స్టార్ట్ అయిన బ్రాంచ్. అప్పటిదాకా మేము చేస్తున్న సర్జరీలన్నీ జనరల్ సర్జరీలే, కొంచెం అడ్వాన్స్ చేయగలిగే వాళ్ళు చేసేవాళ్ళు అంతే తప్ప దీనికంటే ఒక స్పెషాలిటీ లేదు జీర్ణ వ్యవస్థకు సంబంధించి డీల్ చేయడానికి. అయితే అక్కడ స్టార్ట్ అయినప్పుడు పోయాను, అక్కడ అయిపోయింది. 2.5 years అయింది. లాస్ట్ 3 months ఏం చేస్తామంటే మేము సూపర్ స్పెషాలిటీలో లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రైనింగ్ వెళ్ళాలి. నాకు యాక్చువల్గా IVIS ఇంటర్నేషనల్ విజిటింగ్ స్కాలర్గా నాకు నా ప్రొఫైల్ చూసి మా బాస్ రికమెండేషన్ ఏదైతే రాసిండో నా ప్రొఫైల్ చూసి నాకు కొరియాలో, సౌత్ కొరియాలో ఫ్రీగా 6 monthsకి ట్రైనింగ్ ఒప్పుకున్నారు. కానీ మనకు ఆబ్వియస్లీ ఫ్లైట్కి డబ్బులు లేవు. సో ఇంకా దాన్ని విత్డ్రా చేసుకున్నాను. సో జీవితంలో ఎన్నో వదిలిపెట్టుకున్నా, దాన్ని కూడా అది చాలా బాధేసింది నాకు యాక్చువల్గా, కానీ తప్పలేదు, వదిలేసుకున్నాను. సో ఏంటి నెక్స్ట్ ప్లాన్? ఢిల్లీలో ఒక సెంటర్ ఉంటుంది, దానికి వెళ్ళాలంటే దానికి 6,000 రూపాయలు కట్టాలి. పాపం మా సార్ ఫోన్ చేసి కట్టలేడు వాడు, మీరు ఫ్రీగా చేసుకుంటే తీసుకున్నారు. అయితే పోదాం అనుకున్నప్పుడు నాకు మంచి మిత్రులండి. నా జీవితంలో నాకేమన్నా ఆస్తి ఉందంటే నా చుట్టూ ఉండే ప్రపంచం, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వీళ్ళండి. నా ఫ్రెండ్స్ చాలా గొప్ప వాళ్ళు, ఏడికి పోయినా కానీ. ఇప్పుడు కూడా టీం 11 మందిని చూశారు కదా, దేర్ లైక్ ఫ్యామిలీ. అయితే పోదాం అనుకున్నప్పుడు అప్పటిదాకా నాకు డబ్బా ఫోన్ ఉండేది కదా. దో ఐ వాజ్ ఎ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, అండ్ సూపర్ స్పెషాలిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి చాలా అది ఉంటుంది, పెద్ద మనిషిలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కింద జనరల్ సర్జరీ పీజీలు, FNB వాళ్ళు ఇంతమంది 11-12 మంది ఉంటారు. అయినా కానీ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండేది, నాకు ఒక్కడికే డబ్బా ఫోన్ ఉండేది. అయితే పోతున్నప్పుడు ఏంది, 2 పిల్లలు, నమితాని నేను అక్కడ వదిలేయాలి. చిన్నపిల్ల, చిన్న పాప, మిన్ను చిన్న పాప. సో వదిలేసి వెళ్తున్నప్పుడు వెంకట్ అని చాలా మంచి మిత్రుడు, బెంగళూరు బ్యాప్టిస్ట్లో ఇప్పుడు HOD అండి, చాలా మంచి, అంటే చాలా ప్రేమ. గంగాధర్ అని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉండి, అన్న నువ్వు మంచి ఫోన్ కొనుక్కోవాలన్నా, అక్కడ నుంచి వదినకి ఫోన్ చేయొచ్చు, నువ్వు మంచి ఫోన్ కొనుక్కోవాలంటే. అరే మంచి ఫోన్ కొంటే గంగాధర్ ఎప్పుడు అన్న 6,000 రూపాయలు, అప్పుడు 6,000కి లీనోవా వచ్చేది. 6,000 రూపాయలు అంటే ఒక సంవత్సరం మన జీవితకాలం అతలాకుతలం అవుతుంది అన్న, వద్దన్నో అని ఫస్ట్ నిర్ణయించుకొని మేము కాదు. బట్ వెంకట ఏం చేసిన తెలియగా, విమల్ నా మాటిను, 6,000 నేను ఇస్తా, నీ దగ్గర ఉన్నప్పుడు చెయ్యు, కానీ నువ్వు కొనాల్సిందే, నమ్మితాకు నువ్వు వాడి నుంచి ఫోన్ చేయాల్సిందంటే. నేను ఎర్రోని కదా, స్టార్ట్ చూసి సరే అన్న మరి కష్టమవుతుంది అన్న ప్లీజ్ అన్న అంటే, ఓకే నువ్వు ఆగు అని చెప్పి లీనోవో ఫోన్ కొనుక్కొచ్చేసారు. కానీ నేను ఎంత ఎర్రోని అంటే, నేను దాంట్లో నుంచి వీడియో కాల్ చేయాలంటే ఆపోజిట్ పర్సన్ కూడా ఉండాలి కదా, నా భార్యకు కూడా ఉండాలి. ఒక్కరికి ఉంటే కాదు కదా. దానికి వాళ్ళకి ఆల్రెడీ వెంకటన్నకి ఐడియా ఉంది. సో అనగానే వచ్చింది, ఆనందపడుతున్నా. ఫోన్ చూసినా నాకు అందరికి ఎప్పుడో కోరిక, ఆ వాట్సాప్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో నేను ఫోటోలు, నా సర్జరీ ఫోటోలు తీసుకోవాలా, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు తీసుకోవాలని ఒక కోరిక, నాకు ఒక పెద్ద డ్రీమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2016 అండి, వెరీ రీసెంట్ కదా. నేను అప్పుడు నా సూపర్ స్పెషల్. సో అంటే ఏందన్నా ఇంత మోసం చేసినావు అంటే, నాకు ఇది తెలుసు, నమ్మితా కూడా కొందాం అన్న. ఏందన్నా 2 ఏళ్ళ జీవితకాలం అతలాకుతలం అవుతుందన్నా, 6,000 అని అంటే, లేదు విమల్ నీకెందుకు బాధ, వీ హ్యావ్ ఏ ప్లాన్ అని చెప్పి నమితా కూడా ఇప్పించారు. నమితా కూడా ఇప్పిస్తే అప్పుడు నేను ఢిల్లీ పోయినప్పుడు తనతో ఫోన్లో మాట్లాడడానికి అప్పుడు ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను. సో దట్ ఈస్ స్టోరీ ఆఫ్ స్మార్ట్ ఫోన్. తిరిగి ఇచ్చాను, బట్ తిరిగి ఏదన్నా ఇవ్వగలుగుతామండి, కానీ ఇచ్చిన టయాన్ని ఎప్పుడు తిరిగి ఇవ్వలేము. నేను ఐ ఫీల్ ఇన్ దట్ గ్రాటిట్యూడ్. నాకు ఇప్పటికీ నేను MBBS చదువుకునేటప్పుడు అంటే మా కుటుంబం నాకు పెట్టలేని, అంటే నేను ఫస్ట్ ఇయర్ వరకు కొంచెం నెలకి 750 రూపాయలు, 700 మా ఇద్దరు అన్నలు పంపించేవాళ్ళు, 750. బట్ దాని తర్వాత పాపం వాళ్ళే ఇంకా బాగా అదైపోయేసరికి నేను సెకండ్ ఇయర్ నుంచి MBBS, నేను గాంధీ మెడికల్ కాలేజే, బట్ స్టిల్ మనకు చదువుకోవడానికి ఎంతో కొంత, అంటే హాస్టల్లో ఉండడానికి ఈ ఎంతో కొంత నార్మల్ లైఫ్ కూడా డబ్బులు. అదానికి మించి నాకు టీబీ రావడం వల్ల టీబీ మందులే 4,600 రూపాయలు. ఆ కాలంలో 4,600 అంటే చాలా ఎక్కువ. సో అప్పుడు దేవుడి దయవల్ల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు
సీఎం ఉండేవారు. నాకు కొంతమంది పొలిటీషియన్స్ ద్వారా వీళ్ళు చెప్పడం వల్ల, అంటే పెళ్లి అయిన తర్వాతే మీకు టీబీ వచ్చిందా? లేదు పెళ్లి కాకముందు, నేను టాకింగ్ అబౌట్ ఎంబీబీఎస్. సో అయితే అప్పుడు పాపం సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్లో 70,000 ఇస్తే చెస్ట్ హాస్పిటల్ ఉంటుంది ఎర్రగడ్డలు, అక్కడ నేను ఫ్రీ మందులు తీసుకునేవాడిని. ఫ్రీ మందులు తీసుకొని వేసుకునేవాళ్ళని. బట్ డే టు డే లైఫ్కి డబ్బులు అవసరం అయ్యాయి కదా. సో దానికి నేను ఇంకా సెకండ్ ఇయర్ ఆఫ్ మై ఎంబీబీఎస్ నుంచే నేను బాబే. సో చాలామంది సాయం చేశారండి. 10,000, 20,000 అందరికీ తిరిగి ఇచ్చాను. బట్ అందరూ సాయం చేసి, నేను అదే చెప్తున్నా, తిరిగేయడం అంటే నాకు ఈ విషయం గుర్తుకొచ్చి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టయాన్ని తిరిగేయలేమండి. వాళ్ళు 5,000 అయినా 10,000 అయినా వాళ్ళకు దాంట్లో అందరు నాకు ఇచ్చేవాళ్ళు వ్యవసాయదారులు, ఇంటి చుట్టూ ఉన్నోళ్ళు, చుట్టాలు, బంధువులు, దోస్తులు, ఫ్రెండ్స్. సో కాబట్టి వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వగలుగుతానేమో, కొంతమందికి వడ్డీ ఇవ్వగలిగానేమో, బట్ ఆ టయాన్ని అయితే నేను ఇప్పటికీ తిరిగాను. అందుకే నాకు ఇప్పటికి ప్రతి మనిషి ఎవరు 5,000, 10,000 ఇచ్చారో కూడా మైండ్లో పెట్టుకుంటాను. కానీ ఆ టైంకి మన అవసరానికి వాళ్ళు ఆదుకున్నారు. చాలా గొప్ప అండి, చాలా. ఎందుకంటే నాకేముందని ఇవ్వాలి వాళ్ళు. నేను చదువుకుంటానో తెలియదు, నాది ఎంబీబీఎస్ కూడా అయిపోలేదు, ఎంబీబీఎస్ చదువుతున్నాను, నా వెనక ఏ ఆస్తి లేదు. నాకు ఆల్రెడీ టీబీ వచ్చి, అది ఎండిఆర్ టీబీ వచ్చి ఉన్నాను. ఒకప్పుడు ఎండిఆర్ టీబీ అంటే ఇట్ వాజ్ ఈక్వల్ టు వెరీ వెరీ డేంజరస్. అప్పుడు మెడిసిన్స్ కూడా లేవు. నాకు బాగా గుర్తు, నవనీత్ సాగర్ రెడ్డి గారని పల్మనాలజిస్ట్ ఉండేవారు అక్కడ. ఆయన ఒకటే మాట అన్నాడు, చూసి అప్పటికి 3rd టైం రికరెన్స్, 2nd టైం కూడా 2 సార్లు ఎందుకు రికర్ అయింది, నేను ఎంసెట్ వీటి గోలలో పడి, ఆ గోళీలు డబ్బులు లేక సరిగ్గా వేసుకోక, డబ్బులు లేక ఒక పాయింట్, 2nd పాయింట్ ఈ చదువులలో పడి నేను ఏ రోజు నెగ్లెక్ట్ చేసి, నాకు తెలియదు దానికి. చాలా చాలా ప్రాంప్ట్గా వేసుకోవాలి టాబ్లెట్స్. చాలా ప్రాంప్ట్ అంటే నేను ఏ స్టేజ్కి వచ్చిందంటే 3rd టైం వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు వాడాల్సి వచ్చింది. 14 టాబ్లెట్స్ అండ్ 1 ఇంజెక్షన్, కెనామైసిన్ అనే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ వేసుకుంటే విపరీతమైన నొప్పులు వస్తాయండి, బ్లడ్ గారేది, మా అమ్మ ఏడిచేది పాపం బ్లడ్ వచ్చినప్పుడల్లా. సో రోజు ఇంజెక్షన్ చేసుకోవాలి అండ్ చాలా ఎఫెక్ట్. ఇప్పటికీ టినిటస్ ఉంటుందండి, నా చెవిలో గిర్రమని తిరుగుతుంటుంది. నేను వేసుకునే టాబ్లెట్ల వల్ల మొత్తం పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి ఈ కాలుకి ఇక్కడ సెన్సేషన్ పోయి విపరీతమైన కాలు నొప్పి వచ్చేది, వెనకంతా బాడీ అంతా గుల్లలు అయ్యేది. అండ్ ఐఎన్హెచ్ 3.5 years వాడడం వల్ల ఒక 4-5 ఏళ్ళు విపరీతమైన ట్రెమర్స్, ఇట్లా అంటే నేను అన్నం తింటుంటే కూడా ట్రెమర్స్ వచ్చే స్టేజ్కి వెళ్ళాను. అట్లా దానికి కావాల్సిన మందుల కోసము ఇదంతా ఒక స్టోరీ. సారీ అంటే ట్రాజెడీ స్టోరీ చెప్తున్నాను. సార్ ప్రతి మనిషి కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితం ఇంకెవరికైనా డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఇస్తుంది సార్. ఇన్స్పిరేషన్ అనేకంటే ఎంజాయ్ మై లైఫ్ అండి. ఇన్స్పిరేషన్ ఇస్తే సంతోషము. బట్ నేను నమ్ముతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంటుందండి, మీకు కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంటుంది. నేనేమంటా అంటే ఆ స్టోరీని బేస్ చేసుకొని చాలా పాజిటివ్గా నలుగురికి హోప్ ఇచ్చే స్టేజ్కి రావాలంటాను. అంటే 2 రకాల మనుషులు తయారవుతారు. కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు కర్కోటకంగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇట్లా ఇంకోళ్ళకి జరగొద్దు, ఇట్లా నలుగురికి జరగొద్దు, నేను ఇంకో నలుగురికి ఏదో ఒకటి చేసే స్థాయికి రావాలి అని దాన్ని ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుని, నేనైతే నా పేదరికాన్ని కావచ్చు, కష్టాలని కావచ్చు, నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినా బయటికి చెప్తున్నా. కానీ చాలామందికి నా ఊర్లో నాకు కష్టాలు ఉన్నట్టు కూడా తెలియదు. నా ఫ్రెండ్స్ అయితే నేను ఎంబీబీఎస్లో ఉండగా ఈయన ఏదో ఉన్నోడు కొడుకు అనుకునేవాళ్ళు. నాకు అలవాటు కూడా లేదు చెప్పేది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు చాలామంది ఈ మాట చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఏదో నా గొప్పలు చెప్పుకోవాలని కాదండి, నేను చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ గుడ్, నాకేం ప్రాబ్లం. బట్ నేను అనేది ఏంటంటే నిజంగానే ఐ కెన్ డూ ఇట్. ఫస్ట్ టైం చెప్పడం ఎప్పుడు చదివినా టెడ్ టాక్ అప్పుడు. యాక్చువల్గా టెడ్ టాక్ అప్పుడు వాళ్ళు నా లైఫ్ స్టోరీ అడిగినప్పుడు నేను కొద్దిగా సంకోచించాను. చాలామంది ఎట్లా తీసుకుంటారో, వీడేదో వాడు గొప్పలు చెప్తున్నాను అనుకుంటాడేమో అని చాలా మొహమాట పడ్డాను. బట్ అది చెప్పిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్సు, ఇప్పటికీ దాన్ని బుక్ చేసిన తర్వాత చాలామంది చదివి చాలామంది రెస్పాండ్ అవుతున్న విధానం, ఓహో నేను ఎప్పుడు నమ్ముతాను ఈ ప్రపంచం చాలా మంచిది, చాలా మంచోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అందుకే మనం ఇంత హ్యాపీగా ఉన్నాము, అందుకే గంత చిన్న స్థాయి నుంచి కూడా ఇక్కడికి రాగలిగే అవకాశాలను ఎవరు మనను తన్నలేదు అని నమ్ముతాం. సో కాబట్టి చెప్పాలి.